అక్షర జ్యోతి న్యూస్ ఛానల్. నేను మీ తాడిపాముల రాజ్యలక్ష్మి. నా పేరు అప్పాల ప్రదీప్ శర్మ. నేను ఈ వేళ గట్టమల్ల పూతానే. నేను ఇది స్వయంభూలింగం ఒకటి. ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం బయలుదేరినప్పుడు ఇక్కడికి వచ్చి ఈయన పూజ చేసిపోయినట్టు ప్రసిద్ధి. ఇది స్వయంభూలింగం. ఇది మీకు తెలిసి ఎప్పుడు వెలిసిందండి? స్వయంభూ పాండవులు వచ్చి పూజ చేసిపోయారు. ఎన్ని సంవత్సరాలు? 5,000 సంవత్సరాల కింద. 5,000 సంవత్సరాలు. ద్వాపర యుగం. ఇక్కడ జాతరలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారండి? శ్రావణ మాసం నడుస్తుందండి. మళ్ళీ సత్యవారాలు కార్తీక మాసం అప్పుడు ఉంటుంది. మళ్ళీ శివరాత్రి, సంక్రాంతి, ఉగాది వరకు రోజులు. పైన లోపల కోనేరు ఉంటుంది, పైన భీముడు బాగా ఉంటుంది, మీద సీతమ్మ గారు కొలుగుంటా అని చెప్పి ఉంటుంది. అంటే పాండవులు వచ్చినప్పుడు కొలను లెక్క చేసుకొని తప్పుకి నీళ్లు నల్లపోచమ్మ తల్లి విగ్రహం ఉంటుంది ఇక్కడ. మల్ల దేవుడు ఆడే పైన ఉంటాయి. భీముడి పాండవులు దొర ఉంటుంది. అది పాండవులు అక్కడ ఉండి వచ్చి ఈయన పూజ చేసిపోయారు. వారు జాతరలో ఒక 3-4 లక్షల జనం వస్తారు. గట్టుమల్ల కింద వేలాల మల్ల ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు పిలిచాను. ఫస్ట్ ఆయన ఉంటుంది. అక్కడ జాతర నడుస్తుంది. ఇక్కడికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ బోనాలు, పట్నాలు, పట్నాలు వేసుకుంటూ బోనాలు వేసుకుంటూ మొక్కలు చెల్లిస్తారు అంతేనండి. ఇంకా అదే మొక్కలు చెల్లించుకుంటారు. వాళ్ళు కోరిక ఉంటే కోరికలు తల్లికి ఎత్తా కొడుకుల కోసం వస్తారు కదా. మీరు ఎన్ని సంవత్సరాల్లో ఏమన్నా ఇది స్వామివారు చూపెట్టిన మెరాకిల్స్ ఏమైనా చెప్పగలుగుతారా? చాలా ఉన్నాయండి. ఒకటి ఏదైనా ఒకటి. శ్వేతనాగు తెల్లనాగు వచ్చి పెట్టండి ఒకసారి. ఆయన స్వయం కావచ్చు వచ్చి పడక విప్పి దండ పెట్టిపోయింది. ఓకే అండి. రోడ్డు వేసుకుంటాడు, మెట్లు వేసుకుంటాడు, గేట్లనే ఉంటారు. 2 ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక భక్తులు వాళ్ళ కోరికలు అనే కొద్ది వాళ్ళు పెట్టుకుంటారు. అంతమందికి ఇప్పటికి ఏర్పాట్లు ఏమన్నా మీకు? చాలా అయింది. రోడ్ లేకుండే, మెట్లు కూడా సరిగ్గా లేకుండే, గేట్లు లేకుండే అన్ని పెట్టించుకున్నాం. ఇప్పుడు తాగడానికి నీళ్ళు కానీ నీళ్ళు బోరింగ్ అన్ని అన్ని వేసుకోవచ్చు. సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ దేవాలయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకుంటుందండి? టైమింగ్స్ ఏం లేవండి. 9 నుంచి 11 వరకు ఉంటాను. డైలీ ఉంటాను. డైలీ వచ్చి దీపం చేస్తాను. కానీ అక్కడ వచ్చేది ఉంటే నాకు ఫోన్ చేసి వస్తాను. ఇక్కడ నెంబర్ మీరు ఇక్కడ రాసి పెట్టి ఉన్నది. ఓకే అండి. నెంబర్ 8186054286 అండి. ఈ నెంబర్ కాల్ చేసి రావచ్చు. అమ్మా నమస్తే అమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మహారాష్ట్ర. ఎవరమ్మా మీ పేరు? మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు? చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నారు. ఈ దేవుడు అంటే ఒక గొప్ప, ఎంతో సత్యగల దేవుడు ఉన్నారు. గంగల నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు ఇవన్నీ ఇక్కడ అన్ని దేవుడు చేసుకున్నాడు. ఇవన్నీ ఇక్కడ రాకొస్తున్నాడు.
మీకు అనుకున్న కోరికలను నీళ్ళు తీసుకొస్తే ఆ కుండలు ఉన్న నీళ్ళు మళ్ళా రాక అన్ని నీళ్ళు పడుతుంది మాకు. బోనాలు ఉండేది తినడానికి, తాగడానికి అన్నిటి అవే నీళ్ళు మాకు. మీకు అన్ని కోరికలు కానీ అన్ని నెరవేరుతా ఉన్నాయా? స్వామివారు మిమ్మల్ని చాలా చూస్తూ ఉన్నారు మీ కుటుంబాన్ని కానీ? వారు మంచిగా ఉంటాడు, ఆయన రప్పించుకుంటాడు, మాకు ఏది లేదు. వదిలేగల దేవుడు ఉన్నాడు. ఓకే అమ్మ. ఏదంటే అది తప్పుడు మనకు నిలబడతాం, మన ముంగట వచ్చి నిలబడతాం. మీకు అలాంటివి ఏమైనా జరిగినాయా? జరిగినాయి కాబట్టి చెప్తున్నారు. జరుగుతూనే ఉన్నాయి. మనకు ఏమన్నా అయినా చేసినా కూడా ఆయన ఏదో అవతారం వేసుకొని వచ్చి ఇది చేసిపోతాడు, మనకు ఫుల్లా చేస్తాడు. సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి